హలో ఆల్, వెల్కమ్ టు వెల్తీ ల్యాబ్స్ 3.0. ఇవాళ మనము ఇంటర్లింక్ వీసా కార్డ్ దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నామండి. సో ఏంటి వీసా కార్డు, దానివల్ల మనకి యూజ్ ఏంటి? ఓకే, సో ఇంటర్లింక్ వీసా కార్డ్ అసలు ఏంటి? ఇంటర్లింక్ వీసా కార్డ్ అంటే ఏంటి? సో ఇప్పుడు అది హ్యూమన్ నెట్వర్క్, అందరూ క్రిప్టో మైనింగ్ చేస్తున్నారు, బిట్ కాయిన్ అంటున్నారు, ఇథీరియం అంటున్నారు. ఇవన్నీ మనకి క్రిప్టో వాలెట్లో ఉంటున్నాయి కానీ స్టోర్ అయి ఉంటున్నాయి కానీ వాటి మనము రియల్ టైంలో నిజ జీవితంలో యూస్ చేసుకోలేకపోతున్నాం. సో దాన్ని మనం చేసుకోవడానికి ఈ వీసా కార్డ్ ఎలా పనికొస్తుంది మనకైనా చూద్దామండి. సో వాట్ ఈజ్ ఇంటర్లింక్? సో ఇంటర్లింక్ అనేది మీకు అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంది. సో ఇదొక ఫ్రీ మైనింగ్ క్రిప్టో ప్రాజెక్ట్. ఓకే, ప్రస్తుతానికి ఫ్రీ మైనింగ్ ఆప్షన్ ఉంది. సో త్వరలో హాల్వింగ్ కూడా రాబోతుంది, అంటే కాయిన్స్ అనేవి మనకి ఇచ్చే కాయిన్స్ కూడా తగ్గిస్తారు. ఓకే, సో ఇంటర్లింక్ అనేది ఫ్రీ మైనింగ్ ప్రస్తుతానికి. అండ్ వాళ్ళకి ITLX అనే వాలెట్ కూడా ఉంది, క్రిప్టో వాలెట్ కూడా. మనం దాంట్లో అసెట్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. సో మెయిన్ ఏంటంటే ఈ వీసా కార్డ్ ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది? సో ఈ వీసా కార్డ్ అనేది Web3 ఎనేబుల్డ్ వీసా కార్డ్ అండి. సో మన Web3 వాలెట్ నుంచి ఇంటర్లింక్ కార్డ్లోకి మనము మనీ అనేది అసెట్స్, కాయిన్స్, క్రిప్టో కాయిన్స్ కానీ క్రిప్టో అసెట్స్ కానీ మనం ట్రాన్స్ఫర్ చేసుకొని ఎనీ వీసా మర్చెంట్ దగ్గర మనం పే చేయొచ్చండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఎనీ వీసా అంటే ఇండియాలో పనిచేస్తుందా అని డౌట్ రావచ్చు కొంతమందికి. ఇండియాలో క్రిప్టోతో మనం పేమెంట్స్ అనేది చేయలేమండి. ఓకేనా? సో ఎక్కడైతే ఏ కంట్రీస్లో అయితే లీగాలిటీస్ ఉంటాయో, ఎక్కడైతే యాక్సెప్ట్ చేస్తారో అక్కడ పే చేసుకోవచ్చు. సో మాస్ అడాప్షన్ ఆల్రెడీ రెడీగా ఉందండి. అంటే ఏంటంటే ఈ కార్డ్ అనేది, వీసా కార్డ్ అనేది చాలామందికి తెలుసు, దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఇది ఇంటర్లింక్తో టైఅప్ అయ్యి వాళ్ళు ఒక పార్ట్నర్షిప్గా ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఫర్ క్రిప్టో పేమెంట్స్. క్రిప్టో ద్వారా మనం పేమెంట్స్ చేసుకోవడానికి. ఓకే, సో దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అందరికీ క్రిప్టో అనేది వాలెట్లో మాత్రమే ఉంటుంది, బయట దాన్ని ఖర్చు పెట్టలేకపోతున్నారు రియల్ టైంలో అనే దానికి వీళ్ళొక సొల్యూషన్ లాగా దీన్ని తీసుకొచ్చారనమాట. ఓకేనా? సో అసలు మెయిన్ ప్రాబ్లం అది మీకు ఇప్పుడు దాకా చూస్తే ఏంటంటే క్రిప్టో అడాప్షన్, అంటే ఎక్కువ మంది ఎలా యూస్ చేస్తారని తెలియదు, అండ్ ఎక్స్చేంజ్లోనే ట్రేడ్ అవుతూ ఉంటే ఇవి రియల్ టైంలో యూస్ చేయలేము. ఇది మెయిన్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్గా వీళ్ళు ఈ వీసా కార్డు, ఇంటర్లింక్ వీసా కార్డు అనేది తెచ్చారు. ఓకే, సో ఇది గ్లోబల్ ట్రస్ట్. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే ఇది ఆల్రెడీ రెడీ అయిందండి. త్వరలో అందరికీ ఇంటర్లింక్ యాప్ ఎవరైతే మైన్ చేస్తున్నారో అందరికీ, మేబీ కొంతమందికి కావచ్చు, ఓకే, కొంతమందికి ఫిజికల్ కార్డ్స్ వస్తాయి, కొంతమందికి డిజిటల్ కార్డ్స్ రావచ్చు. అది ఇంకా అఫిషియల్గా రావాలండి, జస్ట్ ఇది ఒక అజంప్షన్ మాత్రమే. సో ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి. అండ్ ఇది 170+ కంట్రీస్లో ఇది ఆఫర్ చేయబోతున్నారు ఈ కార్డ్ని. అండ్ 50 మిలియన్ ప్లస్ యూజర్స్, మర్చెంట్స్ ఆల్రెడీ దీనికి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ట్యాప్, స్వైప్, ఓకే, ఇలాంటివి కూడా ఉన్నాయి మనకి. ఈ ఈ ఈ పేమెంట్ మోడ్స్లో మనం దాన్ని పే చేయొచ్చు. ఓకే, మర్చెంట్ ట్రేడబిలిటీ, ఫెమిలియర్ విత్ డిస్ప్యూట్ అండ్ సెక్యూరిటీ ప్రాసెస్ అనేది 100% ఉంటుందండి. ఓకే, సో ఇంటర్లింక్ ఈ కార్డ్ ఎందుకు ముఖ్యం? డిజిటల్ అసెట్స్ని, మెయిన్గా డిజిటల్ అసెట్స్ని గ్లోబల్ పేమెంట్గా మార్చడానికండి. ఓకే, నెక్స్ట్, సో ఇది ఎలా వర్క్ చేస్తుంది? సో మనకి ఎప్పుడైతే ఈ ఇంటర్లింక్ వీసా కార్డు మనకు ఉంటుందో దాన్ని వాళ్ళు ఎలా చెప్తున్నారంటే ఫస్ట్ దాన్ని మనం రీఛార్జ్ చేసుకోవాలి. మనకి మెట్రో కార్డ్స్ ఉంటాయి, లేక ఏదో హైదరాబాద్ మెట్రో ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్డు ఉందనుకోండి, దానికి మనం ఎలా అయితే ఒక 1000 500 రీఛార్జ్ చేసుకొని మనము మెట్రో స్టేషన్కి వెళ్ళినప్పుడు టికెట్ తీసుకోవడానికి క్యూలో నుంచోకుండా డైరెక్ట్గా మనం ట్యాప్ చేసి ఎలా వెళ్ళిపోతామో, అలాగే మనము ఈ వీసా కార్డులోకి, ఈ ఇంటర్లింక్ వీసా కార్డులోకి USDT, BTC, ETH, ప్రస్తుతానికంటే ఈ బిట్ కాయిన్, ఇథీరియం, USDT ఇవి మాత్రం రీఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ క్రిప్టో అసెట్స్ రావచ్చు. సో వాటిని మనము ఈ 50 మిలియన్ ప్లస్ వీసా మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వరల్డ్ వైడ్గా, ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర మనం డైరెక్ట్గా పే చేసేయచ్చు. సో ఈ రియల్ టైంలో ఈ కన్వర్షన్ బ్యాక్గ్రౌండ్ అంతా జరిగిపోయి ఆ సెటిల్మెంట్ అనేది ఆ మర్చెంట్ అండ్ ఇంటర్లింక్ వీసా కార్డు ఎలా టైఅప్ అయ్యాయో, ఐదర్ దే ఆర్ యాక్సెప్టింగ్ క్రిప్టో అయితే క్రిప్టోగా, లేదంటే వాళ్ళ లోకల్ కరెన్సీగా, అది టెక్నికల్గా ఎక్కడైతే వాళ్ళు రిజిస్టర్ అయ్యారో, లైక్ వాళ్ళ మధ్య డీలింగ్ అనమాట, దాని ప్రకారం పేమెంట్ అనేది వాళ్ళకి జరిగిపోతుంది. ఇక్కడ 100% ట్రాన్స్పరెన్సీ ఉంటుందండి, ఎందుకంటే ఇది Web3 బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్, సో సపోర్టెడ్ క్రిప్టోస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. సపోర్టెడ్ క్రిప్టోస్ ఏమేంటి? USDT, బిట్ కాయిన్, ఇథీరియం, ఈ కాయిన్స్ని మనం రీఛార్జ్ చేసుకొని మనం పేమెంట్స్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఏంటంటే
ఇది ఎలా జరుగుతుంది మనకి, ఇది బ్యాక్గ్రౌండ్లో ఇంత సెక్యూర్గా ఎలా జరుగుతుందంటే ఇక్కడ మనకి హెచ్పిఎక్స్ అనేది మనం ఇది ఇంటర్లింక్ వీసా కార్డ్ని హెచ్పిఎక్స్ అనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. సో వాళ్ళకి ఏంటంటే దీపు తలపేసి ఇంటర్లింక్ వీసా కార్డు ఇది పవర్డ్ బై హెచ్పిఎక్స్ అండి. హెచ్పిఎక్స్ అనేది వీళ్ళకి చాలా సెక్యూరిటీ అనేది ఉందండి దీనికి. ఎలాగంటే దీని ఎంటర్ప్రైజ్ గ్రేడ్ సెక్యూరిటీ అంటారు. స్ట్రాంగ్ ట్రస్ట్ ఫ్యాక్ట్ ఉంటుంది ఇక్కడ మనకి. వీళ్ళకి 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో వీళ్ళు 0 సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ అనేవి జరిగినాయి వీళ్ళకి. సో ఇది ట్రాన్స్పరెంట్గా ఎంత సెక్యూర్డ్గా ఉండిద్ది అనే దానికి వీళ్ళు చెప్తున్నారండి. ఓకే, నెక్స్ట్. సో దీన్ని మనము ఎలాగా లైక్ క్యాష్ లాగా స్పెండ్ చేసే ఫెజిబిలిటీ తేడానికి మెయిన్గా ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది వచ్చిందండి. ఓకే, సో ఇక్కడ ట్రూలీ గ్లోబల్ యాక్సెప్టెన్సీ ఉంది మనకి. 50 million ఉన్నారంటే వరల్డ్ వైడ్గా 170+ కంట్రీస్లో గ్లోబల్ యాక్సెప్టెన్సీ ఆడి ఉంటుంది. వీసా నెట్వర్క్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో అక్కడ ఇన్స్టెంట్ క్రిప్టో రీఛార్జ్ చేసుకోవచ్చు మనము, యాజ్ వి డిస్కస్డ్. ఓకే, యూఎస్డిటీ, బీటీసీ, ఈటీహెచ్ అనేది. ఓకే, రియల్ టైం ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. అండ్ వెబ్3 గ్రేడ్ సెక్యూరిటీ ఉంది కాబట్టి దీనికి సెక్యూర్గా ఉంటుందండి. ఓకే, ఈ మనకి ఈ ఐటీఎల్ కాయిన్స్ ఇప్పుడు ఎర్న్ చేస్తున్నాం కదండి. ఫ్యూచర్లో అవి కూడా దానికి మనం దానికి ఇంటర్లింక్ కార్డు ద్వారా కూడా స్పెండ్ చేసే అవకాశం ఉందండి. ఓకే, సో అసలు ఇది ఎవరికి డే టు డే యూస్ కేసెస్ అంటే ఎక్కడ యూస్ చేసుకోవచ్చు, మీకు రియల్ టైం అంటే యూటిలిటీస్ దగ్గర యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసరీస్, ట్రావెల్, ఆన్లైన్ డైనింగ్. యూటిలిటీస్ అంటే మనకి రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అండి. ఇది యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు మనం యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరైతే వేరే కంట్రీస్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ యూస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇండియాలో అయితే పేమెంట్స్ అనేవి మనం త్రూ క్రిప్టో ద్వారా చేయడానికి లేదండి. ఓకే, అండ్ ఎవరెవరు యూస్ చేస్తారు దీన్ని, ట్రావెల్ చేసేవాళ్ళు, క్రిప్టో హోల్డర్స్ ఎవరైతే ఉంటారో. ఓకే, క్రిప్టో కాయిన్స్ ఉంటాయి కొంతమందికి, బిట్ కాయిన్ అనేవి కొన్ని. అండ్ ఫ్రీలాన్సర్స్, క్రియేటర్స్. ఓకే, వాళ్ళకి క్రిప్టోలో పేమెంట్ చేస్తుంటారు వరల్డ్ వైడ్గా. ఇక్కడ వేరే కంట్రీ వాళ్ళు మనకు పేమెంట్స్ చేయాలంటే, మన రెగ్యులర్ కరెన్సీలో చేయాలంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి చాలా డిలే ప్రాసెస్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కూడా డైరెక్ట్గా వీళ్ళ ఈ కార్డుకి వాళ్ళు రీఛార్జ్ చేస్తారు. సో డైరెక్ట్గా మన కార్డులోకి వచ్చేస్తే అక్కడ ఎలా యూస్ చేసుకోవచ్చు. అండ్ వెబ్3 అడాప్టర్స్. వెబ్3 అంటే లైక్ ఈ బ్లాక్ చైన్ అండి, సంథింగ్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్స్ అనమాట. సో వీళ్ళు కూడా మనకి యూస్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ ఆఫ్ పేమెంట్స్ లైక్ బ్లాక్ చైన్, ఈ వీసా కార్డ్ యూస్ చేయడం వల్ల ఫ్యూచర్ పేమెంట్స్ ఎలా ఉంటాయి. సో ద మెయిన్ పర్పస్ ఏంటంటే అండి, ఇంటర్లింక్ వీసా కార్డ్ది ఇది క్రిప్టో అనేది వాలెట్లో ఉండి ఓన్లీ ఏదో ఇన్వెస్ట్మెంట్గా, ఓకే, సేవింగ్ పర్పస్ కాకుండా రియల్ టైంలో మనం రెగ్యులర్ మనీ ఎలా అయితే యూస్ చేస్తామో అలా యూస్ చేయడానికి ఈ ఇంటర్లింక్ అనే కంపెనీ అనేది ట్రై చేస్తుందండి. ఓకే, సో అది మెయిన్ కాన్సెప్ట్. అందుకే ఆ ప్రాసెస్లోనే మనకి ఈ హ్యూమన్ నెట్వర్క్ అని కానీ, హెచ్సిఎస్ కోర్ అని కానీ, ఇంకా మనకి ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది కానీ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఓకేనా, సింపుల్గా. ఓకే, ఎందుకు ఇది డిఫరెంట్ అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఈ మాస్ అడాప్షన్ ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేశాను ఇప్పుడే జస్ట్. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే డిజిటల్ అసెట్స్ అనేవి ఫ్యూచర్లో సర్వైవ్ అవ్వాలంటే వాలెట్లో ఉండకూడదండి. అవి ఆ వాలెట్లోంచి రియల్ వరల్డ్లోకి రాగలగాలి. ఆ రియల్ వరల్డ్లో మనము ఒక కాఫీ కొనుక్కున్నా సరే, ఒక ట్రావెల్కి యూస్ చేస్తున్నా, ఒక హోటల్ బుక్ చేసుకున్నా, ఇలా యూస్ చేసినప్పుడే ఆ డిజిటల్ అసెట్స్ అంటే ఇక్కడ మనకి క్రిప్టో అసెట్స్ అన్నీ వస్తాయండి. సో వాటిని మనము రియల్గా యూస్ చేయగలగాలి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. సో ఇది ఫ్రీ ఆపర్చునిటీ. ఇప్పుడు కరెంట్లీ ఫ్రీగా మైనింగ్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్డ్ బై గూగుల్, AWS, NIST. ఓకే, ఎవరైతే స్టార్ట్ చేసుకుంటారో వాళ్ళకి 1000 కాయిన్స్ అనేవి బోనస్గా వస్తాయి. నా రిఫరల్ కోడ్ యూస్ చేయండి. డైరెక్ట్గా ఇంటర్లింక్ నెట్వర్క్ని మీరు ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకొని మీ ఐడెంటిఫికేషన్ వెరిఫై చేసుకోండి. ఇక్కడ మనం త్రూ ఫేస్ వెరిఫికేషన్ ద్వారా మనం ఐడెంటిటీ వెరిఫై చేసుకుంటాము. అండ్ నా రిఫరల్ కోడ్ యూస్ చేయండి. ఓకే, యూ విల్ గెట్ 1000 బోనస్. అండ్ మీరందరూ మన ఎక్స్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి, ప్రసన్న 3001.